శ్రీలంకతో కొలంబోలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా డ్రాగా ముగిసింది. భారత్ ఫాలో ఆన్ విధించినప్పటికీ శ్రీలంక బ్యాటర్లు ఆఖరి రోజు అద్భుత పోరాట పటిమ చూపించి మ్యాచ్ను కాపాడుకున్నారు. కొలంబోలో టెస్ట్ డ్రా అయినప్పటికీ మొదటి మ్యాచ్ గెలుచుకున్న భారత్ 1-0 తేడాతో టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది. ట్రాక్ రికార్డ్ ఆధారంగా కొలంబోలోని ఎస్ఎస్సి మైదానంలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మొదటి ఇన్నింగ్స్లో 503 పరుగుల భారీ స్కోర్ వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ సెంచరీ 117, ధ్రువ్ జురెల్ అజేయ సెంచరీ 115 నాటౌట్గా రాణించారు. వారితో పాటు రిషబ్ పంత్ 63, కెప్టెన్ గిల్ 50, ఎస్ఎస్సి జైస్వాల్ 45, రవీంద్ర జడేజా 43 పరుగులు చేసి జట్టు స్కోర్ 500 దాటించి కీలక పాత్ర పోషించారు. భారత్ భారీ స్కోర్కు సమాధానంగా తొలి ఇన్నింగ్స్లో దిగిన శ్రీలంకను భారత బౌలర్లు తీవ్రంగా ఒత్తిడిలోకి నెట్టారు. లంక తరపున సోనాల్ దినూష 103 పరుగులు చేయగా పసింధు సూర్యబండార 80 పరుగులు జోడించారు. దీంతో లంక తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకే పరిమితమైంది. మొదటి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి టీమిండియాకు 213 భారీ ఆధిక్యం లభించడంతో కెప్టెన్ గిల్ ప్రత్యర్థి జట్టుకు ఫాలో ఆన్ ఇచ్చి రెండో బ్యాటింగ్కు ఆహ్వానించాడు. రెండో ఇన్నింగ్స్లో ఓటమి ఖాయమనుకున్న స్థితి నుంచి శ్రీలంక బ్యాటర్లు ఊహించని రీతిలో కోలుకున్నారు. ఆ యువ జట్టు బ్యాటర్ సోనాల్ దినూష 264 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్గా నిలిచి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. ఆయన తోడుగా పసింధు సూర్యబండార 92 పరుగులు, కమిందు మెండెస్ 55 పరుగులు చేశారు. టైలెండర్ కేశవ సువంత 46 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గెలుపు అవకాశాలను దెబ్బతీశాడు. లంక ఆఖరి రోజు 4 వికెట్లు కోల్పోకుండా జాగ్రత్త పడి మ్యాచ్ను నిలబెట్టుకుంది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు సాధించింది. లంక వద్ద 200కు పైగా ఆధిక్యం ఉండడంతో మ్యాచ్లో కేవలం 17 ఓవర్ ఆట మాత్రమే మిగిలి ఉండడంతో విజయం సాధించే అవకాశం రెండు జట్లకు లేకపోయింది. ఈ క్రమంలో ఇరు జట్ల కెప్టెన్ అంగీకారంతోనే మ్యాచ్ను డ్రాగా ముగించారు. మొదటి టెస్టులో భారత్ విజయం సాధించడంతో ఈ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో టీమిండియా వశమైంది. ఇంకా శ్రీలంకతో కొలంబో టెస్టు డ్రాగా ముగియడంతో WTC 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ విన్నింగ్ పర్సెంటేజ్ 51.51కి పడిపోయింది. ఫైనల్ రేసులో టీమిండియా పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇంకా 7 టెస్టులు ఆడాల్సి ఉండడంతో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్లో భారీ విజయాలు సాధిస్తేనే భారత్ ఫైనల్ బెర్త్ దక్కించుకునే అవకాశాలు మెరుగుపడతాయి. కొలంబో టెస్టు 4వ రోజు వరకు మ్యాచ్పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా సులువుగా విజయం సాధిస్తుందని అందరూ భావించారు. 5వ రోజు లంక బ్యాటర్లు చూపించిన అసాధారణ పటిమ వల్ల మ్యాచ్ డ్రాగా ముగిసింది. సిరీస్ను భారత్ 1-0తో కైవసం చేసుకున్నప్పటికీ WTC 2025-27 సైకిల్లో ఈ డ్రా పెద్ద నష్టాన్ని మిగిల్చింది. ఈ మ్యాచ్లో భారత్ గెలిచి ఉంటే విన్నింగ్ పర్సెంటేజ్ 60% దాటి 4వ స్థానానికి చేరేది. ఈ డ్రా ఫలితంతో విన్నింగ్ పర్సెంటేజ్ 53.33% నుంచి ఏకంగా 51.51% పడిపోయి 5వ స్థానానికే పరిమితమైంది. ప్రస్తుతం WTC సైకిళ్ల పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 80% విన్నింగ్ పర్సెంటేజ్తో మొదటి స్థానంలో కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా 75%తో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు బలమైన స్థితిలో ఉండడంతో భారత్కు ఫైనల్ బెర్త్ సాధించడం సవాలుగా మారింది. సాధారణంగా WTC ఫైనల్ చేరుకోవడానికి కనీసం 60% విన్నింగ్ పర్సెంటేజ్ అవసరం.